హైదరాబాద్లో వినాయక మహానిమజ్జనం ఘనంగా జరుగుతుంది. చార్మినార్ మీదుగా పలు వినాయక విగ్రహాలు హుస్సేన్ సాగర్కు సమీపంలో చెరువుల వద్దకు కృత్రిమ చెరువుల వద్దకు తరలిస్తున్నారు. ఇక ఇందుకు సంబంధించిన మరింత సమాచారం చార్మినార్ నుంచి మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హైదరాబాద్లో నిమజ్జన కోలాహలం ఇంకా కొనసాగుతుంది. ఉదయం నుంచి కూడా గంగమ్మ చెంతకు చేరేందుకు రహదారులన్నిటి కూడా గణనదులతో నిండిపోయాయి. చూడొచ్చు, మొత్తం చార్మినార్ వేదికగా చూడొచ్చు. చార్మినార్ మొత్తంగా భక్తుల కోలాహలం మధ్య చార్మినార్ అంతా మొత్తం కొనసాగుతుంది. నేపథ్యంలో ఇక్కడ బాలాపూర్కి సంబంధించి, ఖైరతాబాద్ సంబంధించి మహాగణతుడు ఇప్పటికే నిమజ్జనమైన నేపథ్యంలో కూడా మధ్యాహ్నం వరకు చిన్న గణనంతా కూడా చేరుకున్న పరిస్థితి ఉంది. ఈరోజు అంటే ఈ మధ్యాహ్నం తర్వాత కూడా భారీగా పెద్ద విగ్రహాలన్నీ కూడా ఇప్పుడు గంగమ్మ చెంతకు వస్తున్నాయని చేరుకుంటున్నాయని చెప్పవచ్చు. ప్రధానంగా చూడొచ్చు, చార్మినార్కి సంబంధించి కూడా ఇప్పటికీ వర్షం పడుతున్న నేపథ్యం కనిపిస్తుంది. నగరంలో కూడా భారీగా వర్షం పడ్డ నేపథ్యం ఉన్నది. ఇంకా భక్తుల కోలం అయితే తగ్గట్లేదు. ఉదయం నుంచి కూడా భక్తుల కోలాహలం పెరుగుతూ వస్తుంది. వర్షం పడుతున్నా కూడా ఎవరంతా కూడా లెక్క చేయని నేపథ్యం కనిపిస్తుంది. మనం చూడొచ్చు, ఇంకా ఇక్కడ చాంద్రాయణ గుట్ట కావచ్చు, ఓల్డ్ సిటీకి సంబంధించిన విగ్రహాలన్నిటి కూడా చార్మినార్ రోడ్డు నుంచి కూడా ఇక్కడ అఫ్జల్గంజ్ నుంచి ఇక్కడ తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి ట్యాంక్ బండ్ చేరుకునే నేపథ్యం ఉన్నది. ఇంకా చాలా విగ్రహాలు ఇంకా తరలి వస్తున్న నేపథ్యం ఉన్నది. ఇక్కడ ఎంజే మార్కెట్ వద్ద అక్కడ ఎల్బీనగర్ నుంచి వచ్చే విగ్రహాలు కావచ్చు, ఇక్కడ మొత్తం అన్ని విగ్రహాలకు సంబంధించి కూడా ట్యాంక్ బండ్లో ఇంకా నిమజ్జనాల ప్రక్రియ కొనసాగుతూ వస్తుంది. అంటే మొత్తంగా దీనికి సంబంధించి కూడా రాత్రి వేళలో కూడా ఇంకా నిమజ్జనాల ప్రక్రియ కొనసాగుతుంది. రాత్రి వేళలో సమయానికి తగ్గట్టుగా కూడా ఇక్కడ ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయి. చూడొచ్చు, దానికి తగ్గట్టుగా లైటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా మనం చూడొచ్చు, ఇంకా విగ్రహాలు కొనసాగుతున్న నేపథ్యం అయితే ఉన్నది. ఇక్కడ రాత్రికి సంబంధించి కూడా డ్రోన్ కెమెరా నిఘాలో కూడా రాత్రి సమయాల్లో కూడా నిఘా ఉన్నది. నేపథ్యంలో కూడా పోలీసులకు ఇంకా భద్రతాపరమైన చర్యలు కొనసాగిస్తూ వస్తున్నారు. నేపథ్యంలో ఇప్పటికే వాళ్ళ విగ్రహాలు కూడా ట్యాంక్ బండ్ చేరుకుంటున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఇంకా పెద్ద ఎత్తున విగ్రహాలు వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇంకా చార్మినార్ కావచ్చు, అక్కడ ట్యాంక్ బండ్ కావచ్చు, అక్కడ పరిసర ప్రాంతాలమంతా కూడా భక్తుల కోలాహలంతో నిండిపోయింది. నేపథ్యంలో అంటే రేపు ఉదయం వరకు కూడా నిమజ్జనాల ప్రక్రియ కొనసాగుతుంది. ఇక వర్షాన్ని కూడా లెక్క చేయకుండా భక్తులంతా కూడా వర్షాన్ని కూడా లెక్క చేయకుండా నిమజ్జనానికి తిలకించేందుకు వస్తున్నారు. అక్కడ ట్యాంక్ బండ్ కావచ్చు, ఇక్కడ చార్మినార్ కావచ్చు, అంతా భక్తుల కోలాహలంతో సందడిగా నెలకొందని చెప్పవచ్చు. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా వాళ్ళు తిలకించేందుకు వస్తున్నారు. అందుకు దీనికి సంబంధించి ఇంకా లక్షలాది విగ్రహాలు ఇంకా రహదారులను ఉన్నాయి. ఇంకా పెద్ద ఎత్తున కూడా దీనికి సంబంధించి ఇక్కడ చార్మినార్ నుంచి అక్కడ ట్యాంక్ బండ్ వరకు పెద్ద ఎత్తున విగ్రహాలు క్యూ కట్టిన నేపథ్యం ఉన్నది. ఇంకా నిమజ్జనాల ప్రక్రియ కొనసాగుతుంది. రేపు ఉదయం కూడా నిమజ్జనాల ప్రక్రియ కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మనోజ్తో కలిసి హరీష్, అంబా న్యూస్, హైదరాబాద్ చార్మినార్ నుంచి.